హలో వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ హన్వీస్ వరల్డ్. ఈవినింగ్ కాఫీ తాగేసి నలుగురము బండి మీద బయలుదేరిపోయాము. ఎక్కడికా అనుకోవద్దండి, 5 సంవత్సరాల తర్వాత పెళ్ళైనప్పటి నుండి ఇప్పుడు ఫస్ట్ టైం మా ఆయన నన్ను సినిమాకి తీసుకెళ్తున్నాడు. అది కూడా ఎక్కడో కాదు, మన నల్లమడిలో ఇన్ని రోజులు క్లోజ్ అయిపోయి రీఓపెన్ అయిన గంగా థియేటర్కి. సో చూసారుగా, సూర్యుడు కూడా ఇంటికి వెళ్తున్నాడు. సినిమాకి వెళ్తున్నాను. ఎవరు మీసాల పిల్ల డ్యాన్స్ చేసిండేది చూపి ఆడనకలా. పార్కింగ్లో బైక్ పార్క్ చేసేసాము. సో అక్కడ పార్కింగ్ చేసినందుకు ఆ టోకెన్ 10 రూపీస్ ఇచ్చారు. సో ఇదే అనమాట రీఓపెన్ అయిన గంగా థియేటర్, నల్లమడలో ఉంది. సో మన దగ్గర ఏరియాలో ఉన్న ఎవరైనా కానీ వెళ్ళి అక్కడ సినిమాలు ఆడుతున్నా వెళ్ళి చూడండి. దిస్ ఏ స్మాల్ ఇన్ఫర్మేషన్ అని నేను అనుకుంటున్నాను. సో అక్కడ టికెట్ కౌంటర్ ఉంది, జనాలు ఏం పెద్దగా లేరు. అంటే కొత్తగా రీఓపెన్ అయింది, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే వస్తారు కాబట్టి. సో టికెట్ తీసుకొని ఇక్కడ లోపలికి వెళ్తున్నారు. టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకోవడానికి వచ్చాము, తీసుకొని లోపలికి వెళ్ళాము. సో లోపలికి వెళ్ళినప్పుడు థియేటర్ ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాము. చాలా రోజులు క్లోజ్ అయింది కదా, ఇలా ఏమో అనుకున్నాము. బట్ పెద్దగా రష్ ఏం లేదు కాబట్టి మనకు నచ్చిన చోట మనం కూర్చోవచ్చు. కానీ నచ్చిన విషయం ఏంటంటే ఈ థియేటర్లో సీట్స్ బాగా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి. థియేటర్ యాంబియన్స్ కూడా చాలా బాగుంది. సో మూవీ స్టార్ట్ అయిపోయింది. చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేశాను, నాతో పాటు మీరు కూడా చూసేయండి. చూడండి, మన మెగాస్టార్ వారిది ఇంట్రో చాలా సింపుల్గా ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా పడుకున్న నా చిన్న కూతురు ఇంటర్వెల్ రాగానే లేసేసింది. సో తన అక్క తెచ్చుకున్న పాప్కార్న్ అండ్ అలాగే కోక్ కావాలని పీక్కుంది. సో మళ్ళీ వాళ్ళ నాన్న మళ్ళీ వెళ్ళి తెచ్చాడు. ఆ పాప్కార్న్ని పరపరా నమిలేసి ఆ కోక్ని సప్ప తాగేశాను నేను కూడా. సో ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరు, బాగా తినిపిస్తుంది. అప్పుడే నా చిన్న కూతురు కసక్ మన పెద్ద కూతురు చేయి కొరికేసింది, ఏడుస్తుంది. సో వాళ్ళ డాడీ వీడియో వద్దులే అన్నారు. సో అందుకోసమని తీయలేదు. పిల్లలు కన్నా అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ ఇప్పుడు వస్తున్నారు మన వెంకటేష్ గారు. ఇక్కడ నుండి స్టార్ట్ అయిందండి మూవీ. మొత్తం కామెడీ ఎంటర్టైన్మెంట్, అస్సలు ఒకరిని మించి ఒకరు ఉన్నారు ఇద్దరు. సో ఫుల్ అండ్ జోష్గా ఉంది. ఇక్కడ చిరంజీవి గారు వెంకటేష్ గారిని ఎనాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడేమో వెంకటేష్ గారు చిరంజీవి గారిని ఆట పట్టిస్తున్నారు. ఆయన స్టెప్స్ ఆయన మేనరిజాన్ని సో ఏం చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ అండ్ కామెడీ. ఫ్యామిలీతో వెళ్ళి ఖచ్చితంగా ఎంజాయ్ చేయాల్సింది ఇది అనమాట. చిరంజీవి గారిలో ఎంటర్టైన్మెంట్ మాత్రం సో ఇక్కడైతే మూవీ అయిపోయింది. పిల్లలిద్దరికి సాటర్డే సీజన్స్ నైట్ కాబట్టి స్టెప్ సాంగ్ నేను ఉన్న ఆ కొన్ని కోట్లు సపోర్ట్ అయిపోయిందనేసి మూవీకి బయలుదేరా.